భారత్లో కొత్త రకం ఉగ్రవాదానికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ తెరదీసింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గత ఏడాది జరిగిన 2 రైలు ప్రమాదాల వెనుక ఐఎస్ఐ కుట్ర ఉన్నట్టు తెలుస్తోంది. రైల్వే ట్రాక్ల కింద ఐఎస్ఐ ఆదేశాలపై బాంబులు పెడుతున్న 3 వ్యక్తులను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండో నేపాల్ సరిహద్దులో ఉమాశంకర్ పటేల్, మోతీలాల్ పాస్వాన్, ముఖేష్ యాదవ్ అనే 3 కరడుగట్టిన నేరస్తులను అరెస్ట్ చేశారు. ఈ 3ని విచారించినప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్టు ఈ 3 ఒప్పుకున్నారు. గత ఏడాది నవంబర్లో కాన్పూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 150 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మందికి గాయాలయ్యాయి. రైల్వేలపై ఐఎస్ఐ చాలా రోజుల నుంచి గురిపెట్టినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. కాన్తో పాటు దుబాయ్ నుంచి కూడా కుట్ర జరిగినట్టు అనుమానిస్తున్నారు. బీహార్ పోలీసులు అదుపులో ఉన్న 3ని ఇవాళ యూపీ ఏటీఎస్ విచారించనుంది. కాన్పూర్ రైలు ప్రమాదం కేసును త్వరలో ఎన్ఐఏకు అప్పగించే అవకాశాలున్నాయి. లక్నోలో కూడా జనవరి 1న భారీ రైలు ప్రమాదం తప్పింది. ఫిష్ ప్లేట్లను, రైలు క్లిప్లను తొలగించిన విషయాన్ని ముందే రైల్వే పెట్రోలింగ్ స్టాఫ్ గమనించింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రధాని మోదీ లక్నో పర్యటనకు ముందే ఈ ఘటన జరిగింది. రైల్వే శాఖ దీనిపై सीबीआई దర్యాప్తుకు ఆదేశించింది. घोड़ा सहन पर रेलवे ट्रैक पर जो बम प्लांट किया गया था 1 अक्टूबर को, उस पूरे मामले को रिविजन किया गया है। इस मामले में जो हम लोग की इन्फॉर्मेशन के आधार पर 3 व्यक्तियों को नेपाल में भी गिरफ्तार किया गया है, ब्रजकिशोर गिरी, मुजाहिर अंसारी और शंभू उर्फ लड्डू। इसके साथ में 2 अन्य व्यक्ति गजेंद्र शर्मा और राकेश यादव, इस पूरे ग्रुप के द्वारा ब्रजकिशोर गिरी जो इस ग्रुप का मुख्य सरगना है, इसके द्वारा पैसा देकर ट्रैक पर बम विस्फोट कराकर जो ट्रेन को डिरेल करके और विध्वंसक घटना को अंजाम देने का कार्यक्रम किया गया था। परंतु जो आम जनों की मदद से जो पुलिस के द्वारा तत्परता दिखाते हुए इस बम को जो ट्रैक किया गया था और उसको वहां से हटाकर निष्क्रिय किया गया था तथा विध्वंसक घटना को होने से बचाया। బీహార్లోని మోతీహారీలో అరెస్ట్ అయిన 3 దగ్గర నుంచి భారీ ఎత్తున నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నేపాల్ పోలీసుల సహకారంతో వీళ్లను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ బ్రిజ్కిషోర్ గిరి తెలిపారు. భారత్లో కొత్త రకం ఉగ్రవాదానికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ తెరదీసింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గత ఏడాది జరిగిన 2 రైలు ప్రమాదాల వెనుక ఐఎస్ఐ కుట్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. రైల్వే ట్రాక్ల కింద ఐఎస్ఐ ఆదేశాలపై బాంబులు పెడుతున్న 3 వ్యక్తులను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండో నేపాల్ సరిహద్దులో ఉమాశంకర్ పటేల్, మోతీలాల్ పాస్వాన్, ముఖేష్ యాదవ్ అనే 3 కరడుగట్టిన నేరస్తులను అరెస్ట్ చేశారు. ఈ 3ని విచారించినప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్టు ఈ 3 ఒప్పుకున్నారు. గత ఏడాది నవంబర్లో కాన్పూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 150 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మందికి గాయాలయ్యాయి. రైల్వేలపై ఐఎస్ఐ చాలా రోజుల నుంచి గురిపెట్టినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. భారత్లో రైలు ప్రమాదాల వెనుక పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్తంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, అరెస్ట్ చేసిన 3 దగ్గర నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబట్టారు? బీహార్ పోలీసులు అరెస్ట్ చేసిన 3ని విచారించినప్పుడు విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ ఐఎస్ఐ లో జరిగిన 2 రైలు ప్రమాదాల వెనుక ఐఎస్ఐ హస్తం ఉందన్న విషయం బయటకు వచ్చింది. నిజానికి ఈ 3ని అరెస్టు చేయడానికి కూడా నేపాల్ పోలీసుల సమాచారమే కీలకమైంది. ముందు అరెస్ట్ చేశారు. ఆ 3 దుబాయ్ బేస్డ్ గా ఉంటున్న ఒక ఐఎస్ఐ ఏజెంట్ కింద పని చేస్తున్నారని అతని ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ అటు నేపాల్లోనూ ఇటు భారతదేశంలోనూ విధ్వంసాలు సృష్టించేందుకు పథక రచన చేస్తున్నారన్న సమాచారం తెలుసు. పొరుగునే ఉన్న బీహార్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ గోరాసహన్ అనే ప్రాంతంలో ఒక కుక్కర్ బాంబుని ఏర్పాటు చేసి రైల్వే ట్రాక్ ని పేల్చివేయాలన్న కుట్ర పన్నారు. అయితే గ్రామస్తుల
ముందు చూపుతో గ్రామస్తులు దాన్ని పసిగట్టడంతో ఆ బాంబును పేలడానికంటే ముందే పోలీసులు పట్టుకుని నిర్వీర్యం చేయగలిగారు. ఈ ఘటనలోనే మొత్తం ముగ్గురిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఈస్ట్ చంపారన్ జిల్లాలోకి వస్తుంది. ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఐఎస్ఐ కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో రియాజ్ భత్కల్ ని కూడా ఇదే ప్రాంతంలో పోలీసులు నేపాల్, బీహార్ సరిహద్దుల్లోనే అరెస్టు చేశారు. ఇప్పుడు కూడా అరెస్ట్ అయిన వారిలో మోతీలాల్ పాస్వాన్ అనే వ్యక్తి గతంలో మావోయిస్ట్ ఏరియా కమాండర్ గా కూడా పనిచేశారు. అంటే ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో అటువంటి శక్తుల్ని ఏకం చేసి వారికి డబ్బులిచ్చి ఇతర సదుపాయాలను కల్పించి దేశంలో విధ్వంసం సృష్టించాలన్న పథకరచన ఐఎస్ఐ చేసిందన్నది స్పష్టమవుతుంది. ఇన్నాళ్లు మనం చూస్తున్నది నేరుగా రద్దీ మార్కెట్లలో లేదంటే రద్దీగా ఉండే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో బాంబులు పేల్చి లేదా రైళ్లలో బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించేవారు. కానీ ఇప్పుడు నేరుగా ఆ రకంగా టార్గెట్ చేయకుండా దీన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించేలాగా ప్రపంచం దృష్టిలో పాకిస్తాన్ పేరు బయటకి అర్థమవుతుంది. ఆ క్రమంలోనే కాన్పూర్ సమీపంలో గత ఏడాది ద్వితీయార్థంలో జరిగిన 2 ప్రమాదాల్లోనూ ఈ పాక్ ఐఎస్ఐ కుట్ర ఉందన్న విషయం బీహార్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇంకా ఈ ముగ్గురిని ప్రస్తుతం ఇంకా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికైతే బీహార్ రాష్ట్ర విభాగానికి చెందిన ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతో పాటుగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి కూడా ఈ అంశానికి సంబంధించి సమాచారాన్ని అందజేశారు. ఎన్ఐఏ సైతం దీని మీద ప్రస్తుతం దృష్టి సారించింది. వీలుంటే ఈ కేసు పూర్వాపరాలన్నింటినీ పరిశీలించి పాక్ హస్తాన్ని ధృవీకరించుకున్న తర్వాత ఈ కేసు విచారణ ఎన్ఐఏ పూర్తిగా టేకప్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక కొత్త తరహా ఉగ్రవాద చర్యగానే మనం భావించాల్సి ఉంటుంది. పాక్ అంతర్జాతీయ సమాజం ముందు బ్లేమ్ కాకుండా ఉండడం కోసం ఒక ప్రమాదం తరహాలో సృష్టించేందుకు లేదంటే మావోయిస్టుల మీదకి నెపం వెళ్లేలాగా. ఎందుకంటే ఈ అరెస్ట్ అయిన వారిలో మావోయిస్ట్ మాజీ ఏరియా కమాండర్ కూడా ఉండడంతో అందరి అనుమానం ఇది మావోయిస్టుల దుశ్చర్య అన్న కోణంలోనే వెళ్తూ ఉంటుంది. అంతే తప్ప పాకిస్తాన్ ఫండింగ్ చేస్తుందన్న విషయం కూడా వెలుగులో కాదు. ఇప్పటికైతే ఈ ముగ్గురు దగ్గర నుంచి 3 లక్షల రూపాయల వరకు ఫండింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది. అంతేకాకుండా వారికి ఇళ్లను కొనుక్కోవడానికి సహకరించడం, వెహికల్స్ కొనుక్కోవడానికి సహకరించడం ఇట్లాంటి కార్యకలాపాలు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. కాన్పూర్ రైలు ప్రమాదానికి పాక్తో పాటు దుబాయ్ నుంచి కూడా కుట్ర జరిగినట్టుగా అనుమానిస్తున్నారు బీహార్ పోలీసులు. బీహార్ పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిని ఇవాళ యూపీ ఏటీఎస్ విచారించనుంది. కాన్పూర్ రైలు ప్రమాదం కేసును త్వరలో ఎన్ఐఏకు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయి.